समाधिनिर्धूतमलस्य चेतसो निवेशितस्यात्मनि यत्सुखं भवेत् न शक्यते वर्णयितुं गिरा तदा स्वयं तदन्तःकरणेन गृह्यते स्वयं तदन्तःकरणेन गृह्यते। ఓం శాంతి 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 ఓం. ఈ యొక్క ఉపనిషత్తు జ్ఞాన గంగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. నిన్న ఒక సందేహం మిగిలిపోయింది. ఆ సందేహం ఏంటంటే, ధ్యానం ప్రశిక్షణ ఇచ్చేటువంటి వారు శ్వాస మీద ధ్యాస ఈ విషయం మిగిలిపోయింది. శ్వాస మీద ధ్యాస అని వీళ్ళు నేర్పిస్తున్నటువంటిది పతంజలి మహర్షి ఆ శ్వాసను ఆపేస్తున్నాడు స్తంభవృత్తిలో. ఇప్పుడు శ్వాసే లేనప్పుడు శ్వాస మీద ధ్యాస ఎక్కడిది? పిరమిడ్ వాళ్ళు నేర్పించేది అర్థమవుతుంది అమ్మగారు? ప్రభాకర్ గారు పట్టుకుంటున్నారా లేదా? అవునాచార్య. శ్వాస మీద ఇప్పుడు శ్వాస ఆపినప్పుడు ధ్యాస పెట్టడానికే వీల్లేదు. అది అందుకని శ్వాస మీద ధ్యాస అని వాళ్ళు ఏదైతే యోగ సాధకులను మభ్య పెడుతున్నారో, భ్రమింపజేస్తున్నారో, దానికి పతంజలి మహర్షి స్తంభవృత్తితో దానిని ఆపేస్తున్నాడు. శ్వాస లేనప్పుడు ధ్యాస అంటే ఆచార్య శ్వాస ఆపితే ధ్యాస అదే ఉంటది, మనం పెట్టాల్సిన అవసరం లేదు. అంటే అది వారు నేర్పిస్తున్నటువంటిది ఏంటంటే, అక్కడ శ్వాస మీద ధ్యాస అనేటువంటిది లోపల నుంచి వస్తున్నటువంటిది ఏంటంటే, లోతుగా వేడిగా వస్తుందా, చల్లగా వస్తుందా, సూర్యనాడి నడుస్తుందా, చంద్రనాడి నడుస్తుందా అంటే దీని మూలం ఏంటంటే ఇడా పింగళ. ఋగ్వేదము 10వ మండలము 75వ సూక్తము 5వ మంత్రాన్ని వ్యాఖ్యానం చేస్తూ దయానంద సరస్వతి ఇమం మేఘం గేయము నేసు సరస్వతి సుతుత్రి అనే ఈ మంత్రానికి వ్యాఖ్యానం చేస్తూ ఈ శ్వాస మీద ధ్యాస లోతును మనకు అవగాహన చేపిస్తున్నది ఏంటంటే ఇడా పింగళ ఏ ముక్కు నుంచి వస్తుంది. ఇప్పుడు ఈ రహస్యాన్ని బయట వ్యావహారికంగా చూసినట్టయితే బావిలోంచి నీళ్లు తోడడం, బావిలోంచి నీళ్లు చేదడం, తోడడం అనే పదం సరైనటువంటిది కాదు. చేదడం, చేతితో మార్చి తాడును లాగి లోపల నుంచి పైకి తీయడం. ఇది ఈ విధంగా ఇడా పింగళ ఏది అనేటువంటి దానికి ఈ అసలైన రహస్యాన్ని మర్చిపోయి ఈడా పట్టుబడదు, పింగళ పట్టుబడదు, చలి పట్టుబడదు, వేడి పట్టుబడదు. వేడి గురించి చెప్తుంటారు ఈ ముక్కు పుటల. ఈ విపස්සన వాళ్ళు ఏం చెప్తుంటారంటే, శ్వాస తీసుకునేటప్పుడు ముక్కు పుటల దగ్గర ధ్యాస పెట్టినట్టయితే మనం చెయ్యి పెట్టుకొని చూస్తే శ్వాస స్పర్శ తగులుతుంటుంది. ఆ స్పర్శ వేడిగా ఉంటుంది. ఒకవైపే పట్టుకున్నారు, ఇంకొక వైపు పట్టుకోవాలి కదా. ఇదంతా గొడవ ఎందుకు? ఏది వేడిగా ఉందో, ఏది చల్లగా ఉందో దాని గురించి ఇక శ్వాస మీద ధ్యాస. శ్వాస వస్తుందా, వస్తలేదంటే వస్తలేదు, ఆగిందంటే ఆగింది. శ్వాస మీద ధ్యాస. శ్వాస మీద ధ్యాస అంటే రామకృష్ణ కొద్దిగా ఈ విశ్రాంతి తీసుకొని వస్తాము, ఈ చెమట గారుతుంది, ఈ లడ్డూలు మిఠాయిలు అన్నీ చేసి ఉంచాము, గాలికి ఆరకపోతే, గాలి తగలకపోతే
మళ్ళీ అవి పాడైపోతాయి. కాబట్టి ఈ కిటికీలు తలుపులు తెరిసే ఉన్నాయి. కుక్కలు గాడిదలు వస్తాయి, చూస్తుండు అని చెప్పిపోయారు. సరేనా అమ్మగారు అని చెప్పేసి అతను తెనాలి రామకృష్ణ చూస్తున్నాడు. కుక్కలు వచ్చాయి, పందులు వచ్చాయి, గాడిదలు వచ్చాయి. అవి వచ్చి ఎంత దినాల్లో తిన్నాయి, అందులో దొల్లి అంత మూతరం చేసి అంత రచ్చ చేసిపోయాయి. ఈ కొద్దిసేపటికి అమ్మగారు వచ్చారు. ఏమ్రా రామకృష్ణ ఏం చేసావు, ఇక్కడ చూడమని చెప్పాను కదా, కాపలా ఉండమన్నాను కదా అంటే, కాపలానే ఉన్నాను అమ్మగారు, నేను ఇక్కడే ఉన్నాను అమ్మగారు. మరి ఇదంతా ఏంట్రా అంటే, మీరే కదా అమ్మగారు కుక్కలు గాడిదలు అవి పందులు ఇట్లా వస్తుంటాయి చూడరా అన్నాడు. నేను చూశాను అమ్మగారు, వచ్చాయి అమ్మగారు అని అన్నాడు. మళ్ళీ ఇంకొకటి కరెక్టే చేశాడు అన్నట్టు, చెప్పిన పని చేశాడు, చూడమన్నా చూశాడు. అంతే కదా, చూడమని చెప్పారు, వారు చెప్పిన పని చేశారు. ఇప్పుడు సరిహద్దులలో ఇప్పుడు పాకిస్తాన్ తోటి యుద్ధం అనేటువంటిది లేదు. కాకపోతే ఏంటంటే కొద్దిగా ఒత్తిడి ఉన్నది. వాళ్ళు అది పొటాటోపి భయంకర అంటే ఈ యొక్క పాము కూరలతోటి విషాన్ని మన శరీరంలో దింపుతుంటది. అయితే విషముతోటి మందులు తయారు చేసేవారు, విషాన్ని అమ్ముకునేటువంటి వారు ఈ పాముల నుంచి ఆ విషాన్ని సేకరిస్తే, విషం తీయాలి అంటే కూరలు తీయాలి, కూరలు తీస్తేనే విషం బయటకు వస్తుంది అనేటువంటిది అభిప్రాయం. ఇక కూరలు తీసేస్తే ఆ పాముకు ఇక బలమే ఉండదు. అయితే ఆ పామును ఎవరు పడితే వారు ఒక తాడులాగా ఒక వస్త్రం లాగా, గుడ్డ పేలిక, వస్త్రం పేలిక ఆ రకంగా తీసి పడేసినట్టుగా దాంతో ఆడుకుంటుంటే, దాన్ని హింస చేస్తుంటే, ఇబ్బంది పెడితే ఆ పాము భగవంతుడితో మొరబెట్టుకున్నదంట. భగవంతుడా, మరి నాకు ఇది ఏంటి, ఈ శిక్ష ఏంటంటే, మరే నీకు శిక్ష ఏంటి, నువ్వు బుస కొట్టొచ్చు కదా, బుస కొడితే భయపడతారు కదా, పొటాటోపి భయంకర, నీ యొక్క ఆ పడగను విప్పి బుసగొట్టు, నీ దగ్గర కూర లేకపోతే ఏముంది, విషం లేకపోతే ఏముంది, ఆ రకంగా నువ్వు భయపెట్టవచ్చు కదా. ఆ భయపెట్టడమే, ఆ బుస కొట్టడమే, ఆ పడగ విప్పి బుస కొట్టడమే నీ ఆత్మరక్ష. నీ దగ్గరికి ఎవరు రారిక, నువ్వు నిజంగానే పాము, నీ దగ్గర కూరలు ఉన్నాయి, నువ్వు విషం చెబుతావు, కాటేస్తావని భయపడతారు అని చెప్పాడు. అదే విధంగా ఈ యొక్క సరిహద్దులలో పాకిస్తాన్ అటువంటి కవ్వింపు అనే భాషనే ఇదన్నమాట. పొటాటోపి భయంకర, సారం లేదు, సత్వం లేదు, అయినా తన సత్తాను చూపెట్టుకోకపోతే మరి అన్ని దేశాల ముందు చులకనైపోతాం కదా అనేటువంటి దానికి కవ్వింపు భాష. రెచ్చగొట్టడం అన్నాడు ఎదుటి వారిని. ఉద్రేకం అనే డాంబికం, ఉద్రేకం ఆ మాత్రం కూడా కనబరచకపోతే తర్వాత చరిత్ర పుటల్లో చులకనైపోతారు కదా. అందుకని ఆ మాత్రం చేయాల్సి వస్తున్నది. ఈ విధంగా సరిహద్దులో ఉన్నటువంటి ఈ యొక్క సైనికులు వాళ్ళు కనిపెడుతుండాలి. తీవ్రవాదులు కానీ వేరే దేశం వాళ్ళు ఈ దేశంలోకి ఆక్రమణ చేసుకుంటూ ఎప్పుడు దూరి వస్తున్నారని చెప్పేసి 24 గంటలు కాపలా, వాళ్ళు ఉండలేరు అని చెప్పేసి ఆ ముండ్ల కంచెను ఏర్పాటు చేసి ఒక్కొక్క దగ్గర గోడ పెట్టేసి అయినా అక్కడక్కడ కాపలాగా ఉంటుంటారు. దీని అభిప్రాయం ఏంటి? ఆ కాపలాగా ఉన్నటువంటి వారు ఆ బాధ్యతను విడిచిపెట్టి వ్యక్తిగతం ఏమైనా చేసుకోవచ్చునా? ఇది మాట్లాడకూడదండి, తన కర్తవ్యమే అది, దాన్ని మళ్ళీ బాధ్యతనే ముఖ్యమైంది. ఈ చిన్న పిల్లలను తల్లికి అప్పగించి తల్లి పని చేసుకుంటూ పిల్లల మీద దృష్టి పెడుతూ ఉంటుంటది. చిన్న చంటి పిల్లలు ఇక్కడ నీళ్ళలో పడతారు, లేదంటే అరుగు మీదకి వెళ్ళి మంచం మీదకి వెళ్ళి కింద పడతారు ఏమో అని జాగ్రత్తగా కనిపెడుతుందా కనిపెట్టదా? కనిపెడుతుంది. కనిపెట్టేటప్పుడు శ్వాస మీద ధ్యాస పెట్టేటప్పుడు ఆ శ్వాస మీద వశీకరణ అయినప్పుడు
ఇక ఆత్మ సాక్షాత్కారం, పరమాత్మ సాక్షాత్కారం, షట్చక్రాల మీద ఇవెట్లా తెలుస్తాయి? ఏది మాట్లాడారు వీళ్ళ దేవుడు తెలియదు ఆచార్య. మరి తెలియదన్నప్పుడు అదంతా ఒట్టిదే కదా, కాలక్షేపమే కదా. శ్వాస మీద శ్వాస మీద ధ్యాస ఒట్టిదే కదా. పట్టిదే. ఈ ధ్యానం చేసేటువంటిది ఎందుకు చేస్తున్నాం? సమాధి పొందేటువంటిది, సమాధిలో సాక్షాత్కారం ప్రాప్తి ఆ లభించేటువంటిది ఆత్మ సాక్షాత్కారం, పరమాత్మ సాక్షాత్కారం, తర్వాతనే జీవన్ముక్తి. ఇప్పుడు శ్వాస మీద ధ్యాస అంటే కాపలా కుక్క, సెక్యూరిటీ గార్డ్. ఏం అటు ఇటు చూస్తున్నారు విజయదుర్గమ్మ గారు? అర్థమైతే లేదా? అవుతుందండి. ఓ ఆచార్య, ఆ నాకేమనిపిస్తుందంటే వాళ్ళు చేసేది ఆత్మ సాక్షాత్కారం కోసం కాదు, వాళ్ళు వ్యాపారం కోసం చేపిస్తున్నారు అనిపిస్తుంది ఒక్కొక్కసారి. అది వాళ్ళ వ్యక్తిగతంలోకి మనం వెళ్ళకూడదు. అంటే ఇక్కడ మన ధ్యానం విషయం నడుస్తున్నది కాబట్టి శ్వాస మీద ధ్యాస అన్నప్పుడు ఆ సరిహద్దులో వాళ్ళు సైనికులు బాధ్యతను ఇచ్చి వ్యక్తిగతంగా ఉన్నారనుకోండి. ప్రభాకర్ గారు మైక్ బంద్ చేయండి. వ్యక్తిగతంగా పనులు చూసుకున్నారనుకోండి, వాళ్ళు చొరబాటుదారులు వచ్చి దేశం మీద ఇప్పుడు అక్కడ అది నిన్న వాట్సాప్ లో ఒకటి చూపిస్తున్నది ఏంటంటే, ఈ యాత్రికులు ఉన్న దగ్గర వేరే ఇద్దరు వచ్చి అంత కనిపెట్టి ఇక్కడ సైనికులు, అది పోలీసు వాళ్ళు, సెక్యూరిటీ ఎవరు లేరు, ఇప్పుడు ఇక్కడికి వచ్చేయండి అని చెప్పి వీళ్ళు సూచన ఇస్తే వాళ్ళు వచ్చారంట. అట్లా అంటే ఇవన్నీ జరుగుతున్నాయి. అర్థమవుతుంది కదా. అయితే ఇక్కడ మనము ఇంద్రియ జయం కావాలి, ఇంద్రియ జయం కావాలి. ఆత్మ సాక్షాత్కారం, పరమాత్మ సాక్షాత్కారం అని అంటే నువ్వు శ్వాస మీద ధ్యాస వద్దే నీ జీవితాన్ని గడిపితే, నీవు శ్వాస మీద ధ్యాస వద్దే నీ జీవితాన్ని గడిపితే ఇక నువ్వు ఈ మానవ జీవితంలోకి వచ్చిందెందుకు, నువ్వు సాధించుకున్నదేంటి? ముందుకెళ్ళే అవకాశమే లేదు, దీనిలోనే ఉండిపోవటం. ఇది ఇది ఈ రహస్యం పట్టుకోవాలి. అదే అసలు లక్ష్యం అనేది తెలియదు. అంటే దీన్ని సంస్కృతంలో సామెత ఏమంటారంటే, ఉపస్థితం పరిత్యజ్య అనుపస్థితం యాచతే. అంటే కావాల్సిన దాన్ని లెక్క చేయకుండా అనవసరమైన దాన్ని, పనికిరాని దాన్ని పట్టుకొని పాపలాడడం. ఇక మన ప్రకరణంలోకి వెళితే శ్వేతర ఉపనిషత్తు కాలచక్రం, కాలము అంటే ఏంటి, దీని విషయంలో ఆయన రీసెర్చ్ స్కాలర్ సత్యవ్రత సిద్ధాంత అలంకారి గారు చాలా విస్తృతంగా రాశారు. దానిని తెలుసుకుందాం. ఒక రథచక్రం తం ఏకనేమిం త్రివృతం షోడశాంతం శతాధారం వింశతి ప్రతి అరాభిః అష్టకైః విశ్వరూపైక పాశం త్రిమార్గభేదం ద్వినిమిత్తైకం మోహం. తం ఆ యొక్క బ్రహ్మచక్రం, కాలచక్రం, పరమేశ్వరుడు సృష్టించినటువంటి కాలచక్రం. ఏకనేమిం, ఒక నేమి. ఒక నేమి అంటే ఒక నేమి అంటే ఏంటంటే దాన్ని ఇంగ్లీష్ లో అయితే సెంట్రల్ ఎక్సర్ అంటారు, తెలుగులో అయితే ఇరుసు అంటారు. ఇంకేమైనా అంటారా? అంతే, ఇరుసు అంటారా? అంతే అజయ్, మీరు చెప్పింది సరే అయింది. ఇరుసు అంటారు. త్రివృతం, త్రివృతం అంటే 3 సార్లు, మువ్విధంలా ఏంటంటే
వానకాలం, ఎండాకాలం, చలికాలం. వాన, చలి, ఎండ, ఈ 3 కాలాలతోటి ఈ యొక్క కాలచక్రం అనేటువంటిది నడుస్తున్నాయి, ఒకటి తర్వాత ఒకటి. షోడశ అంతం. షోడశ అంతం అంటే 16 అంతర అంటే 16. అంతరం అంటే ఏంటంటే 16 దిశలు. ఓర్ ఝోర్ వాలే. శత, అర్ధ, అరం. శత అంటే 100. ఆ 100లో అర్ధ అంటే సగం. అరం, 100 के आधे అంటే 50. 50 పూటీలు అంటారా, ఆకులు అంటారా? ఆకులు అంటే వేటిని అంటారు, పూటీలని వేటిని అంటారు? ఆచార్య నిలువు ఉండేటి ఆకుల పైన ఉండేటి పూటీలు. పైన వెడల్పుగా ఉండేటి పూటీలు, కొయ్యలాగా నిలబడేటువంటి ఆకుల. అవునాచార్య, అంతే. కొయ్యగా నిలబడేటి ఆకులని అంటారు. వింశతి ప్రత్యరాభి. 20 చిన్న చిన్న అంటే కప్చో అంటే మేకుల్లాగా వాటిని సవరించడానికి, వాటిని జాగ్రత్త పరచడానికి ఆ అరలు, ఆ పూటీలు. ఓం ఆచార్య, పోటీలు అంటే ఏంటి ఆచార్య? మరి శ్యామలయ్య గారు చెప్పండి, అటు ఇటు చూస్తారు. బండికి కింద పయ్య ఉంటది కదా, పయ్య ఉంటే పయ్యకు పైన ఉండేటి పూటీలు, నిలువుగా ఉండేటి ఆకులు, మధ్యలో ఉండేటిదేమో కుండ అంటారు. దాని లోపల ఇరుసు ఉంటది. పయ్య గురించి, బండి చక్రం గురించి చెప్తుండ్రు ఆచార్య. ఇప్పుడు గురించి వస్తుంది. కాలచక్రము వర్ణన చెప్తున్నాడు. కాలచక్రములో క్షణాలు, నిమిషాలు ఎలా తయారవుతాయి, కాలం ఎలా నడుస్తుంది అనే విషయాన్ని చెప్తూ రథం యొక్క చక్రాన్ని పోలుస్తూ చెప్తున్నాడు. అది ఇప్పుడు సైకిల్ రీమ్ అనేటువంటిది వేరు, పుల్లలు అనేటువంటిది వేరు, ఆ సెంట్రల్ ఎక్సెల్ అనేటువంటిది వేరు. ఇవి ఎట్లయితే ఉంటుంటాయో బండికి ఆ పూటీలు, ఆకులు, బుడ్డి, ఇరుసు, పట్ట ఇవి ఉంటుంటాయి. ఆచార్య పుల్లల పైన ఉండేది రీమ్ అన్నట్టు. రింగా చుట్టుగా పుల్లల పైన ఉంటది కదా, అది రీమ్. పట్ట అంటారు కదా, పట్ట అంటారు. సైకిల్ ఉండేది రిమ్. అష్టకై. అష్టక అంటే అష్టకములు. అష్టకములు అంటే 8 వాటితో కూడి ఉంటుంది. షడ్భిహి 6 విధముల. విశ్వరూపము అంటే ఒక పాశం. అంటే ఒక బంధనం. పాశం అంటే బంధనం. అంటే మనోరంజనం ఏంటంటే ఈ గడియారంలో తిరిగే పెద్ద ముళ్ళు టిక్ 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 మని ఎట్లయితే తిరుగుతూ ఉంటుంటుందో, ఆ టిక్ మని మళ్ళీ ఇంకొకసారి టిక్ మని అంత వరకు మధ్యలో ఎంత సమయం అవుతుందో ఆ గడియారంకైనా సమయం ఉంటుంది, కానీ మా దగ్గర అస్సలు సమయం లేదు అని ఒక అతను మాట్లాడుతుంటే అది మనోరంజనంగా అనిపించింది. అదే ఈ విషయాన్ని ఏకపాశం అంటే ఒక సెకండుకు మధ్యలో ఉండేటువంటి ఆ బంధనం. ప్రపంచ రూపమైనటువంటి ఒకే ఒక పాశన బంధనం. అది ఏంటంటే త్రిమార్గ భేదం. 3 మార్గములను భేదించేటువంటిది. 3 మార్గములు అంటే ఒకటి పెద్ద ముళ్ళు, ఇంకోటి చిన్న ముళ్ళు, మరొకటి అంతకంటే చిన్న ముళ్ళు.
మూడింటి ద్వారా కాలాన్ని చూపించడం. ద్వినిమిత్త గంటలు, గంట, నిమిషాలు, సెకండ్. ద్వినిమిత్త ఏకమోహం, రెండు నిమిత్తములు గలటువంటిది. అటువంటి వస్తుత మోహం, మోహం అంటే అవిద్య. ఒక నిమిత్త ఇది, అది మోహం అనేటువంటిది ఒకటి. అంటే ఇప్పుడు ఒక సెకండ్కు ఇంకొక సెకండ్కు మధ్య కదలకుండా, టిక్కుమని కూడా అనకుండా కేవలం నిలబడి ఉంటుంటుంది కదా, నిశ్శబ్దంగా ఉంటుంటుంది కదా, అది అటువంటిది. బ్రహ్మచక్రకు సమాధిని దేఖా. ఇక ఈ యొక్క కాలచక్రాన్ని సమాధి స్థితిలో ఎవరైతే సాధన చేస్తూ ఉంటారో అటువంటి వారికి వ్యావహారికంగా తెలుస్తుంది. ఇక విశేషంగా వారు పరిశోధన చేసినటువంటి రీసెర్చ్ స్కాలర్, పరిశోధకుడు చెప్తున్నటువంటిది ఏంటంటే, ఈ మంత్రం యొక్క విశేష వివరణం ఒక భాష్యంలో చూడమని చెప్తున్నాడు. ఒక పయ్య అంటే చక్రం, బండి చక్రం. ఒక కర్రతోటి కాదు, 16 कुछ कुछ कुबड़ी लकड़ियों को एक दूसरे के साथ गांठने से గోళాకార్ బంతా హై. ఇక ఈ 16 కర్రలు అవి ఏంటంటే చక్కగా ఉన్న వాటి కాదు, కొద్ది కొద్దిగా గూనిగా ఉన్నటువంటి వాటిని తీసుకోవడం. గూనిగా ఉన్న వాటిని ఎందుకు తీసుకోవాలి అని అంటే, ఈ యొక్క ఏంటంటే ఇట్లా పెట్టి ఒకదానికి ఒకటి ఇట్లా గుండ్రంగా ఉంటాయి కదా, మళ్ళీ దీనికి ఈ రకంగా, మళ్ళీ దీనికి ఈ రకంగా ఇట్లా తిరుగుతుంటాయి కదా, అట్లా అందుకని గోనిగా ఉండేటివి తీసుకుంటారు. ब्रह्मचक्र में इन 16 को विकार कहा है. ఈ బ్రహ్మచక్రంలో ఈ 16 వాటిని వికార అని చెప్పారు. सांख्य कारिका में लिखा है, मूल प्रकृति अविकृति महदाद्याः प्रकृति विकृतयः. ఈ యొక్క మూల ప్రకృతి యొక్క అవికృతి, అవికృతి అంటే వికృతము కానటువంటి ప్రకృతి, సత్వరజ సమసాం సామ్యవస్థ ప్రకృతి. ఆ ప్రకృతి వికృతి చెందకుండానే వికారాలను ఉత్పత్తి చేస్తుంటారు. ఇప్పుడు ఇది ఎలాంటిదంటే, విత్తనం నాటినప్పుడు ఆ విత్తనానికి పోషకాహారముగా కొన్నేమో ఆ భూమిలో ఉండి ఎరువుగా మారుతాయి, మరికొన్ని అయితే ఆ పప్పు బద్దలను పగలగొట్టుకొని ఇలా ఉంటుంటాయి. ఈ రెండు పప్పు బద్దల మధ్య వెళ్ళి చిగురు వస్తుంటాయి. గమనించారా? గమనించిన ఆ విధంగా వస్తుంది మొలక. షోడశకస్తు వికారో నా ప్రకృతి నా వికృతి పురుష. ఈ షోడశం అని అంటే ఇది వికారం కాదు, ప్రకృతి కాదు. ఇది ఏంటంటే పురుషుడు అంటే జీవుడు 16 కళల్లో ఉంటాడు. అందు గురించి పురుషుని ఆహారము కూడా 16 కళలతో కూడినటువంటిది. పురుషుని శరీరము 16తో కూడినటువంటిది. పురుషుని జీవితంలో 16 సంస్కారాలు. ఈ 16 ఇతని ఆహారం అనేటువంటిది 16తో కూడినటువంటిది. అంటే శుక్లపక్షం కృష్ణపక్షం తోటి, చంద్రుని యొక్క మార్పుతోటి ప్రకృతిలో వచ్చేటువంటివి, ఆ యొక్క పంటలను పండించేటువంటిది ఈ యొక్క శుక్లపక్షం కృష్ణపక్షం యొక్క ప్రభావం ఉంటుంటది. ఆ శుక్లపక్షం కృష్ణపక్షం ప్రభావంతో పండినటువంటి అన్నమును తిన్నటువంటి పురుషునిలో శుక్రము తయారవుతుంది. ఆ శుక్రముతోటి శుక్రమును ఆశ్రయించినటువంటి జీవుడు గర్భధానంలో గర్భాశయంలోకి వెళ్ళినప్పుడు అక్కడ పిండము రూపొందించుకుంటున్నప్పుడు అక్కడ 16 కళలు ఉంటుంటాయి.
మళ్ళీ ఆ శిశువుగా జన్మించిన తర్వాత అతనికి గర్భాధానం నుంచి అంత్యేష్టి పర్యంతం మళ్ళీ 16 సంస్కారాలే ఉంటాయి. షోడశకస్తు వికారః 16 है, ये 16 ब्रह्मचर्य चक्र के अंत है, सिरे हैं. అంటే ఈ యొక్క 16 అనేటువంటివి కొనలు, అంచులు, చివరలు. ఈ కొనలు, అంచులు, చివరలు అంటే ఏంటి? గర్భాధానం ఒక సంస్కారం, చేయడము ఒక క్రియ, దాని అయిపోవడం దాని చివరి భాగం. జాతకర్మ, పుంసవనము, సీమంతోనయనము, జాతకర్మం, ఈ సంస్కారాలన్నీ ముగింపు చర్య, చివర అంచులు, చివరలు. దాని తర్వాతది వస్తుంది కానీ ఇక వేరే సంస్కారం వస్తుంది కానీ ఇక తర్వాత ఏముండదు, అయిపోయింది అంతవరకే. పుట్టడం, జాతకర్మ అంటే పుట్టడం, అర్థమవుతుందా? అందుకని ఈ యొక్క మా జాతకర్మం, మా ఇప్పుడు అంత్యేష్టి, సన్యాసం, వానప్రస్థం, ఏదైనా సరే, ఉపనయనం, వేదారంభం, ఏదైనా సరే, ఉపనయనం ఏదైతే నియమం పద్ధతిని మనం పాటించామో దైనిక అగ్నిహోత్రమే తీసుకోండి. దైనిక అగ్నిహోత్రం 16 ఆహుతులు. 16 ఆహుతుల తర్వాత 16 ఆహుతులు ఇవ్వాలి ప్రతి మనిషి, స్త్రీ గాని పురుషుడు గాని ఎవరైనా గాని జన్మించిన ప్రతి ఒక్కరూ 16 ఆహుతులు తప్పనిసరిగా ఇవ్వాలని చెప్పేసి సత్యాత ప్రకాశం 3వ సముల్లాసంలో చెప్పడం జరిగింది. 3వ సముల్లాసంలో 4వ సముల్లాసంలో వచ్చింది. కాబట్టి ఆ 16 తర్వాత అంటే ఇక దైనికం అయిపోయింది. ఇక ఆ తర్వాత మీరు ఏదైనా చేసుకుంటే అది వేరే అవుతుంది కానీ దైనికం కాదు. దైనికం మాత్రం 16 వరకే. మనిషినికి 16 సంస్కారాలు. 16 తర్వాత అంత్యేష్టి, అది చేసి శరీరానికి దహనం చేసిన తర్వాత, ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత శరీరానికి దహన సంస్కారం చేసిన తర్వాత ఇక మరి ఇంకా తర్వాత ఏముంటుంది? తర్వాత ఏముంటుంది? అర్థమవుతుందా? పట్టుకుంటున్నారా లేదా? ఏం లేకుంటది ఇక. ఆట బంద్ అయినాక ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు, ఎవరు లేకుంటారు. ఇక అది ఇక్కడ చెప్తున్నటువంటిది ఏంటంటే ఓర్ చోర్ అంటే అంచు భాగాలు, చివరలు, ముగింపు చర్య. ఇన్కే ఆగే ప్రకృతి కా వికార్ నహీ హోతా. ఇక ప్రకృతి యొక్క వికారం, ఇప్పుడు విత్తనము ప్రక్రియ అయితే దానిలోకి వెళ్ళి మొలకెత్తేటువంటి ఆ మొలక ఆ కాండం లాగా ఏదైతే లేవడుతుంటుందో ఈ పక్కకు ఆ పక్కకు చిగురు ఎందుకు రాదు? చిగురు ఎక్కడొస్తుంది అని అంటే సూర్యరశ్మి పైకి లాగుతుంది. కాబట్టి పైకి వస్తుంటది చిగురు. భూమి సహకారంతో ఊర్జా శక్తి కిందికెళ్ళి వస్తున్నది, అది పైకి ఎదగాలి కాబట్టి పైకి చిగురు అనేటువంటిది పైకి వస్తుంటది. పైకి వస్తుంటదా పక్కకు వస్తుందా? పైకే వస్తుంది. అదే శాఖ భాగం పైకి, వేరు భాగం కింది భూమిలోకి వెళ్ళి. ఈ మొలకెత్తిన తర్వాత మొలక మీద చిగురు ఎక్కడ వస్తుంది అనేది ప్రసంగం నడుస్తుంది. పైన మళ్ళీ మీరు వేలు అవన్నీ చెప్పారంటే వాళ్ళు వినేవాళ్ళు భ్రమితమైపోతుంటారు. ఏంటిది ఇది ఎక్కడికి వచ్చింది? పంచమహాభూత్, పంచ జ్ఞానేంద్రియ, పంచ కర్మేంద్రియ, మనస్సు, ఇవన్నీ 16 వికారాలు. 16 అయ్యాయా? లెక్క పెడుతున్నారా లేదా? ఊరిక కూర్చుంటున్నారా? 16 అయింది ఆచార్యజీ. పంచమహాభూతాలు,
పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు ఎన్నైనా వాటిలో మనసు కలపాలి. 15 మనసు 16. దీనిని చక్రం అంటారు. ఈ బ్రహ్మచక్రం యొక్క 16 అంచులు, 16 అది చివరలు, 16 కొనలు. జిన్కే జోడ్సే బ్రహ్మచక్ర బనా హై. ఈ ముక్కలతోటి బ్రహ్మచక్రం తయారైందని చెప్తున్నాడు. పహియేకే 5 అరే హోతే హే. ఈ యొక్క చక్రానికి 50, ఈ పై కాలచక్రానికి 50 ఆకులు ఉంటాయంట. అరే వే లడ్కియా హే. లడ్కియా కాదు, లకడి. లక్డీ అంటే కట్టెలు. ఓం ప్రకాష్ కొత్త గురుకులం పోయినప్పుడు అక్కడ ఏదైనా సందర్భం వస్తే విశేష భోజనం చేస్తుంటారు అన్నమాట. దాంట్లో పాలు తీసుకొచ్చి పాయసం చేస్తుంటారు, పూరీలు చేస్తుంటారు. ఆ విశేష భోజనానికి పొయ్యిలో పెట్టడానికి కట్టెలు తీసుకురమ్మని చెప్పారు. అంటే ఏమంటారు కట్టెలు ఏమంటారు అంటే లకడిలియా అని చెప్పారు. అది హిందీ రాదు కాబట్టి అక్కడికి వెళ్ళి లడికి లనగలిగారే లడికి కా అంటే నవ్వుకున్నాను అన్నమాట చాలా. అక్కడ కకారానికి డకారం వెళితే అక్కడ పదానికి అర్థమే మారిపోయింది. పట్టుకుంటున్నారా లేదా? లడికి అర్థమవుతుందా? భేదం అర్థంలో తేడా అయిపోయింది చాలా. మొత్తం తేడా అయిపోయింది. నానా అర్థాలు వచ్చినాయి. जो चक्र को दृढ़ बनाने के लिए चक्र और नाभि में लगी होती है. और ఈ చక్రాన్ని గట్టిగా చేయడానికి దానికి బుడ్డి అవసరం. బుడ్డి అవసరమా నేరుగా తీసుకుపోయి ఇరుసుకు పెడతారా? అవసరమా? కుండ అంటారు. నిలవాలంటే ఆధారం కావాలి కదా. ఇప్పుడు ఆచార్య బుడ్డి లేకపోతే ఆకులు పూటీలు నిలబడాయి కాదు. ప్రసంగం ఏమొస్తుంది అంటే ఇరుసుకే అది తొలి దాన్ని బెజ్జాలు చేసి దానికి ఇరుసుకే పెట్టామనుకోండి, అప్పుడేమైతుంది? అదే ఇరుసైనా ఉంటేనే కదా, ఇంకోటి ఆధారం ఉంటేనే ఆకులు నిలబడతాయి. పొద్దున్న ఎలా మాట్లాడుతున్నారు చూడండి భీమరావు గారు. ఇరుసుకు కొయ్యలు నిలబెడితే ఇరుసు నిలబడి వాటిని పట్టుకోవాలా? ఇరుసు కూడా ఆకుల అది వాటి కొయ్యలతో పాటు తిరగాల. ఇప్పుడు సెంట్రల్ ఎక్సెల్ కు తొడిగిచ్చేటువంటి అది ఉంటది కదా, దాన్ని ఏమంటారు? సైకిల్ పుల్లలు పట్టుకునేది ఏమంటారు దాన్ని? హబ్బు అంటారు. హబ్బు పంప హబ్బు ఇరుసు ఆకులను పట్టుకోలేదు ఆచార్య, పట్టుకోజాలదు. హబ్బు అంటారు ఆచార్య, పట్టుకోజాలదు, అది కుదరదు. కాబట్టి ఇరుసు నిలబడి ఉండాలి. ఆ నిలబడ్డటువంటి ఇరుసుకు బుడ్డిని తొడిగిస్తుంటారు. కుండలాగా ఉంటది కదా, దాన్ని తొడిగిస్తుంటారు. దానికి కొయ్యలు పెడుతుంటారు. ఆ ఇరుసుకు ఆధారంగా ఇది తిరిగిన కొద్దీ ఆ కొయ్యలతో పాటు ఈ యొక్క చక్రం అంతా తిరుగుతుంటది. ఇరుసు నిలబడి ఉంటది, బుడ్డి తిరుగుతా ఉంటది. అదే ఇప్పుడు గడియారంలో కూడా చూడండి, 3 ముళ్ళులు దానికి తొడిగిస్తుంటారు. మధ్యలో ఒక మేకలాగా ఉంటది కదా, ఆ మేకే ఇరుసు. ఇక్కడ सांख्य कारिका ने बुद्धि के 50 प्रकार कहे हैं. సాంఖ్యకారికలో ఈ యొక్క బుద్ధికి 50 ప్రకారాలు ఉన్నాయని చెప్పిన అన్నమాట. ఏష ప్రత్యయ సర్గో విపర్యయాశక్తి తుష్టి సిద్ధ్యాఖ్య. ఈ 50 రకాలు ఏమేమిటి అన్నదానికి చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు. ప్రత్యయ సర్గం. ప్రత్యయం అంటే జ్ఞానానికి సర్గం అంటే ఈ ఒక్కొక్క విభాగం
తెలివితేటలు అన్నట్టుగా. మనం తెలివితేటలను ఎట్లా అయితే అంటుంటామో ఇది ప్రత్యేకంగా విపర్యయ శక్తి. విపర్యయ అని అంటే ఇది తడవగా వంతులుగా ఒకటి తర్వాత ఒకటి అంతేనా? ఇక అన్ని ఒకసారి వస్తాయా? పర్యాయాలు పెట్టుకున్నప్పుడు ఒకరి తర్వాత ఒకరు చేస్తారా, లేదంటే అందరు కలిసి ఒకేసారి చేస్తారా? ఒకటి తర్వాత ఒకటి ఇంకా ఇక్కడ విపర్యయ శక్తి తుష్టి సిద్ధ్యాఖ్య. తుష్టి సిద్ధి. తుష్టి ఏంటంటే అవి తిరగడం ఒక క్రమం నడుస్తూ పోతుంటే ఆ క్రమం ద్వారా సిద్ధి అంటే ఏదైతే కాలం అభివ్యక్తం అవుతుందో ఆ కాలం అనబడింది. ఈ గుణ వైషమ్య విమర్ధాత్. గుణ వైషమ్యం అంటే అది ఎట్లట్లా పరిక్రమ చేస్తూ పోతుంటే అట్లట్లా గుణములో మార్పు వస్తుంటుంటది. ఇప్పుడు ఉదయం ఏంటి, మధ్యాహ్నం ఏంటి, సాయంత్రం ఏంటి, మధ్యరాత్రి ఏంటి, మళ్ళీ సూర్యోదయానికి ముందేంటి, సూర్యోదయం అయ్యేటప్పుడు ఏంటి, సూర్యోదయం అయినాక ఏంటి, ఈ కాలం మార్పు కనిపిస్తుందా లేదా? ఆ మార్పు గురించి చెప్తున్నాడు. తస్యచ భేదాస్తు పంచాశత్. ఇటువంటి భేదాలన్నీ పంచ అశత్. శతం అంటే 100, అశతం అంటే 100 కానటువంటి. పంచ అంటే 50. गुणों के न्यूनाधिक होने से प्रत्यय अर्थात बुद्धि के 50 भेद हैं. ఈ యొక్క ఎక్కువ తక్కువలు హెచ్చు తగ్గులతో ఉండడం వల్ల ప్రత్యయం ఈ జ్ఞానముల యొక్క వైవిధ్యము ఈ బుద్ధి ద్వారా 50 భేదములతోటి ఉంటుందంట. వే హే అవి ఏమంటే విపర్యయ, అశక్తి, తుష్టి और సిద్ధి. ఈ 4 విభాగాలలో ఈ 50 రకాలుగా ఉన్నాయంట. ఏ 4 తథా ఇన్కే అవాంతర్ భేద్. ఈ 4కి అంతర్గతంగా ఇంకా ఆయా శాఖ ప్రశాఖలుగా इनके अवांतर भेदों का वर्णन करते हुए सांख्यकारिका कहती है. వీటి అంతర్గత భేదాలను చెప్తూ సాంఖ్యకారిక ఏమంటుందంటే పంచ విపర్యయ భేద భవతి అశక్తిశ్చ కరణ వైకల్యాద్ 28 భేదా తుష్టి 90 అష్టధా సిద్ధి. ఇక్కడ పంచ విపర్యయ భేదాలు అంటే విపర్యయం అంటే విశిష్ట పర్యాయం, విపర్యయం అంటే తడవలుగా ఒకటి తర్వాత ఒకటి. ఈ సెకండ్లది అయితే ఎట్లయితే వస్తుంటుందో, నిమిషాలది ఎట్లయితే వస్తుంటుందో, గంటలది ఒకటి తర్వాత ఒకటి ఎట్లయితే వస్తుంటుందో అటువంటి ఆ భేదము భవతి అశక్తిశ్చ. అశక్తి అంటే శక్తి ఏమో కదలడం, అశక్తి అంటే కదలకుండా ఉండడం. కరణ వైకల్యాత్ వికలితం అవ్వడం, స్తంభించడం, నిలబడడం. టిక్ 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 అనేటువంటిది కదలడము, ఏమీ శబ్దం కాకుండా ఉండడం, ఇది వైకల్యం అంటే ఇక నిలబడి ఉండడం. 28 భేద. 28 అని అంటే 28 భేదాలు ఉంటాయి. తుష్టి 90. తుష్టి అనే దానికి 9 రకాలు. అష్టధ సిద్ధికి 8 రకాలుగా. ఇక దీనికి ఇందులో చెప్తున్నాడు అర్థాత్ విపర్యయకే 5, అశక్తికే 28. ఇవి లెక్క పెట్టండి. విపర్యయకే 5, ఇవి 5, అశక్తికే 28. ఎన్నైనాయి? 33 అయినాయి. తుష్టికే 9 ఎన్నైనాయి? 42. 33, 9 42. సిద్ధికే 8. 50 అయినాయి లేదా? 50. इस प्रकार बुद्धि के 50 भेद हुए. बुद्धि యొక్క 50 భేదాలు అయినాయి. ये 50 ही ब्रह्मचक्र के 50 हरे हैं. ఈ 50 బ్రహ్మచక్రం యొక్క 50 కొయ్యలు. కొయ్యలు అంటారా, పూటీలు అంటారా? ఆకులు, పూటీలు, కొయ్యలు.
పుల్లలు. ఆకులే అంటారు ఆచార్య, ఆకులు. విపర్యయకే 5 భేద. ఆ విపర్యయం యొక్క 5 భేదాలు ఏమంటే అంటే ఆ 5 భేదాలు ఏవేమిటి అంటే విపర్యయ అర్థాత్ అజ్ఞాన్ या अविद्या के भेद सांख्य ने तम मोह महामोह तामिश्र और अंधतामिश्र లెక్క పెట్టండి. ఈ యొక్క విపర్యంలో 5 భేదాలు ఏమిటో చెప్తున్నాడు. అజ్ఞానం లేదా అవిద్య, ఇది మూలం. ఇక దీనికి సాంఖ్య దర్శనం ఏమని చెప్పిందంటే తమ 1, మోహం 2, మహామోహం 3, తామిశ్ర 4 మరియు అంధతామిశ్ర 5 అనబడ్డాయి. ఇన్మే సే తమ్కే 8. ఇక ఈ 5లో తమస్సు యొక్క 8 భేదాలు ఉన్నాయి. మోహకే 8, మోహానికి 8. మహామోహకే 10, మహామోహానికి 10 భేదాలు ఉన్నాయంట. తామిశ్రకే 18, తామిశ్రకే 18. अंधतामिश्र के 18 भेद कहे गए हैं. अंधतामिश्र को 18 भेदाలు ఉన్నాయంట. 8 प्रकार का तम क्या है? ఈ 8 ప్రకారముల తమస్సు అంటే ఏంటి? మనస్సు, బుద్ధి, అహంకారము तथा पंच तन्मात्रा. ये 8 को जो अनात्मा है, मनस्सु, बुद्धि, अहंकार 3, पंच तन्मात्र 3, 3ని 5 తన్మాత్రలు పంచ 8. ఈ 8 అనాత్మ. అనాత్మ అంటే ఆత్మ కానటువంటి. ఆత్మ కాకపోవడం ఏంటి అంటే చైతన్యం కాకపోవడం, జడము అనేటువంటిది అభిప్రాయం. ఆత్మ సమझना 8 प्रकार का तम है. इन 8 को जो अनात्मा है, ఆత్మ समझना 8 प्रकार का तम है. అంటే ఈ తమస్సు అనేదానికి ఉనికికి ఆత్మ, అంతేగాని ఇవి చేతనము అని కాదు. అనాత్మ. అనాత్మ అంటే జడము అనేటువంటిది. జడము అనేటువంటి దాంతో ఏమి సందేశం అందుతుంది అంటే మనస్సు నిలకడగా ఉండదు, మనస్సు చంచలమైనటువంటిది, మనస్సే అంతా చేస్తున్నటువంటిది. మన ఏవ మనుష్యానాం కారణం బంధ మోక్షయో. ఇది ఎంతవరకు సత్యం? దయానంద సరస్వతి ఎక్కడైనా చెప్పాడా మన ఏవ మనుష్యానాం కారణం బంధ మోక్షయో అని? దయానందుడు ఎక్కడ చెప్పలేదు, వైదిక శాస్త్రంలో ఎక్కడ లేదు. ఎందుకు అంటే ఇది తప్పు. ఎందుకు తప్పు అంటే మనస్సు జడముగా, మనస్సు నడిపేది ఆత్మ కాబట్టి. ఆత్మ యొక్క ప్రారంధంతో ఈ విషయ సుఖాన్ని అనుభవించడానికి ఈ మనస్సు, ఈ పంచేంద్రియాలను, 6 ఇంద్రియాలను భగవంతుడు పురమాయించాడు కాబట్టి. పట్టుకుంటున్నారా అమ్మగారు? 8 प्रकार का मोह क्या है? ఈ 8 రకాలుగా మోహం ఏమిటి అనేది చెప్తున్నాడు. అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్య, ఈషిత్వ, వశిత్వ. అయినాయ? అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్య, ఈషిత్వ, వశిత్వ. ఇవి 8. सिद्धियों में रम जाना 8 प्रकार का मोह है. ఈ సిద్ధులలో రమించడం అంటే వాటిని పట్టుకోవడం, వాటితో అందులోనే లీనమైపోవడం. दस प्रकार का महामोह क्या है? ఈ మహామోహముకు 10 రకాల వైవిధ్యాలు ఉన్నాయంట. ఆ 10 రకాలు ఏమిటివి అనేటువంటి ప్రశ్నకు సమాధానం చెప్తున్నాడు. ఏంటంటే इस लोक में तथा परलोक में 10 इंद्रियों के
10 विषयों के भोग की उत्कट कामना 10 प्रकार का महामोह है. ఏమైనా అర్థమైందా? ఏంటంటే మహా ఇంద్రియాలతోనే కాలచక్రం గురించి చెప్తున్నాడు ఆచార్య. ఇది దశ ఇంద్రియాలు అంటే 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు. 10 ఇంద్రియాలు అయినాయా లేవా? ఇప్పుడు ఇక్కడ ఇంద్రియాలను కొలిసి దేవుడు చూపిస్తున్నది ఏంటంటే చక్షురింద్రియము కళ్ళు పోయాయి అంటే చక్షురింద్రియం పనిచేయట్లేదు. జ్ఞానేంద్రియం పనిచేస్తుంది కదా చక్షుది. శ్రోత్రేంద్రియం పనిచేయట్లేదు, కానీ జ్ఞానేంద్రియంలో శబ్దాన్ని గ్రహించేటువంటి గ్రహణ శక్తి ఉంటుంటది. శబ్దాన్ని గ్రహించడం అంటే హెలెన్ కెల్లరీ గురించి విన్నారా? హెలెన్ విన్నాం సార్. ఆ హెలెన్ కెల్లరీ యొక్క విశేషత ఏంటంటే ఆమెకు మాటలు రావు, కళ్ళు కనబడవు. కానీ ఆమె ఒక గొప్ప శాస్త్రవేత్తగా ఆమెను చెప్పడం జరుగుతుంటది ఏంటంటే ఆవిడ మాట్లాడలేదు, కానీ మనం మాట్లాడకుండా శాస్త్రవేత్త ఎట్లయింది, తన అభిప్రాయాన్ని ఇతరుల దగ్గరికి ఎలా చేర్పించింది అని అంటే ఈ చేతి వేళ్ళ గోర్ల కింది భాగాన్ని మాట్లాడేటప్పుడు ఈ కంఠములో కదలాడేటువంటి ఆ నరాలకు కదిలిస్తే వారి భావం వీరికి వస్తుంది, వీరి భావం వారికి. ఈ రహస్యాన్ని అది పీకే అని సినిమా వచ్చింది కదా షారూక్ ఖాన్, దాంట్లో చూపిస్తాడు అన్నమాట. దాంట్లో ఏంటంటే మాటలు రావు అమెరికా అతన్ని ఒక సంజయ్ దత్ ఒక వేశ్య దగ్గర తీసుకెళ్తే అక్కడ ఆమె చేతులు ఇట్లా పట్టుకుంటాడు. పట్టుకోగానే ఆమెకి ఎంతైతే భాష వస్తుందో ఆ భాష ఇతనికి వచ్చేస్తుంది అన్నమాట ఆ సంపర్కంతో. ఇవన్నీ మహామోహం యొక్క కారణాలు. ఈ ఇంద్రియాలు 10 ఇంద్రియాలను లెక్కబెట్టి చెప్పారు. 18 प्रकार का तामिश्र नामक अज्ञान क्या है? ఈ తామిశ్ర తామిశ్రము యొక్క ఈ 18 రకాలు ఏమిటివి అంటే 8 सिद्धुలు 8 सिद्धियों तथा 10 इंद्रियों के विषयों के भोग ना प्राप्त होने पर एक के लिए जो क्रोध उत्पन्न होता है वह 18 प्रकार का तामिश्र है. ఈ సిద్ధిలో ఉండేటువంటి 10 ఇంద్రియాలు వాటి భోగాలు విశేషకం. భోగం అంటే విశేషకం. ఏవైతే ఉంటాయో అవి లభించినప్పుడు ఈ ఒక్కొక్క దానికి ఇప్పుడు ఏంటంటే ఇది ఎట్లా అంటే పిల్లలను పెంచేటువంటి వాళ్ళు పిల్లలు చెడగొట్టేటువంటి వైవిధ్యం ఇక్కడ ఉందన్నమాట. ఏంటంటే నీళ్ళ కాడికి పోకు అనేది చెప్పారు, కానీ మరి ఎక్కడ పోవాలని చెప్పారు. పొయ్యి కడుగు ఆయి కాలుతుంది, ఆయి కాలుతుందని చెప్పేసి ఆ నిప్పు కాలుతుందని చెప్పేసి పొయ్యి కాడికి పోవద్దంటారు, కానీ ఎక్కడ పోవాలో చెప్పరు. కరెంట్ ప్లగ్ వేలు పెట్టకు, అందులో పెట్టొద్దని చెప్పారు, ఎందులో పెట్టాలో చెప్పరు. అక్కడ గండు చీమలు ఉన్నాయి, ఆ చీమలు పట్టుకోవడానికి పోతున్నాయి. చీమలు కరుస్తే పట్టుకో వద్దు అంటారు, వద్దంటారు. మరి దేన్ని పట్టుకోవాలో చెప్పరు. అర్థమవుతుందా? ఈ అర్థమవుతుందా సార్? చచ్చిపోయేటువంటిది
పిల్లలు చెడిపోయేటువంటిది ఎలా వస్తుంటదంటే ఒక ఊర్జ పామును పట్టుకోవడానికి కానీ, నిప్పును పట్టుకోవడానికి కానీ, చీమల్ని పట్టుకోవడానికి కానీ, కరెంట్ ప్లగ్ లో పెట్టడానికి ఒక ఊర్జ లోపలికి వెళ్ళి తలెత్తి ముందుకు నడుస్తుంది. ముందుకు నడిస్తే మనం ఏం చేస్తున్నాం? అటు వద్దు అన్నప్పుడు ఏం కావాలి అంటే దానికి ఎక్కడైతే మనం కావాలనుకుంటున్నామో ఆ దిశ ఇస్తే ఇటు నుంచి పోయేది ఇటు తిరిగిపోతుంటది, ఇటు నేరుగా వచ్చేటువంటి ఇటు తిరిగిపోతుంటది. మనం ఏ దిశకైతే చెప్తున్నామో, ఏ మంచి పని అయితే చేయమని చెప్తున్నామో అటువైపు పోతుంటది. కానీ మంచి పని చెప్పకుండా అన్ని ఆపడం చేస్తే అది పరిస్థితి ఎలా అంటే ఉరికొచ్చి గోడ గుద్దుకోవడం లాంటి. అదే ఇరిటేషన్, అదే కోపం. మంచి వాళ్ళు అది సానుకూలమైనటువంటి దృష్టికోణం ఇచ్చే వాళ్ళు సంస్కారవంతులని అంటారు వీరిని. వారు ఏం చేస్తుంటారంటే పిల్లలు ఒక పని చేయడానికి పోతుంటే వాళ్ళను ఎలా అంటే నొప్పించక తానవ్వక తప్పించకు తిరగవాడు ధన్యుడు సుమతి అనేటువంటి వైవిధ్యంతో నా బంగారు కన్నా ఇదిగో ఇక్కడ చూడు నీకు ఇది కావాలా, అది వద్దు అని అనట్లేదు వాళ్ళు. గమనించండి, ఆ కరెంట్ వైపు కానీ, ఆ నీళ్ళ వైపు కానీ, ఆ చీమల వైపు కానీ అటు పోవద్దు అంటలేరు వాళ్ళు. ఇదిగో నాన్న ఇక్కడ నా బంగారు కన్నా ఇదిగో చూడు నీకు ఇది కావాలా. మైండ్ డైవర్షన్, మనస్సు మార్పు. అందుకని వీళ్ళ పిల్లలు కోపంతో ఉండరు. వాళ్ళ ముఖంలో ఈ యొక్క కణాలన్నీ ఎలా ఉంటాయంటే విరబూసిన పువ్వుగోలే శాంతంగా ఉంటారు. వాళ్ళని ఎత్తుకోవాలనిపిస్తుంది, ముద్దు పెట్టాలనిపిస్తుంది. అదే ఈ ఇరిటేషన్ తో ఉండేటువంటి వాళ్ళని ఎట్లున్నారు చూడు చూస్తేనే భయం వేస్తుంది ఓసారి. ఇటువంటి వాళ్ళు తారసపడ్డారా? ఇక్కడ ఒక ఉదాహరణ ఏమొచ్చిందంటే ఆచార్యజీ, నీళ్లు ఒకే సైడ్ పోతున్నాయి, నదులు అట్లే పోతున్నాయి. అవి మలిపి బీడ్లు వారిస్తే బీడు భూములు వాడతాయి కదా, బీడు భూములు వారించలే, నీళ్ళు ఒకటే సైడ్ పోతున్నాయి, అట్లనే సముద్రంలో కలుస్తున్నాయి నీళ్ళని. అది అందుకని పిల్లలను పెంచడం ఒక కళ. ఆ కళ ఆ ప్రకారం మనసును మార్పు చేయడం, వాళ్ళ మనసును మార్పు చేయడం. ఈ రకంగా 10 ఇంద్రియాల విషయ సుఖము 10 సార్లు మనకు కావాలనుకున్నప్పుడు అందనప్పుడు నాకు ఇవ్వవా, నన్ను కాదంటావా, నాకు వద్దంటావా, అన్ని మీకే కావాలా. కోపం వస్తుందా రాదా? నాకు ఎందుకు వద్దో చెప్పండి, అది మీకే ఎందుకు కావాలో చెప్పండి. సరే నాకు అది వద్దు, మరి ఇంకేదో దాని స్థానంలో ఇంకోటి ఏదైనా ఇవ్వాలి కదా. నాకు ఇది వద్దంటున్నారు, ఇంకోటి ఏది ఇస్తలేరు, కోపం రాదా? ఏది రాదంట భగవంతుడా, వీళ్ళు అట్టిగానే కూర్చున్నారు, వీళ్ళని చూడు. ఇది వద్దు ఏదద్దు అంటే కోపం వస్తుంటది, అంతే కదా. అంతే అన్ని ఇరగొట్టేస్తారు, అది ఇవ్వకపోతే ఇప్పుడు శ్యామలయ్య గారు చెప్పారు, దీన్ని వ్యావహారికం చేశారు. అదే మొన్న బాలాజీ గారు ఇక్కడే ఉన్నారు, వాళ్ళ మనవాడు ఆయన ఫోన్ తీసుకొని కిటికీలో అవతల పడేసిండు, పోయింది. మళ్ళీ కొనుక్కుంటే 10-12 వేల రూపాయలు జరిమానా. 18 प्रकार का तामिश्र नामक अज्ञान అంటే ఏంటి అని అంటే సిద్ధి యొక్క ఇంద్రియాలకు విషయ సుఖం అది లభించినప్పుడు వచ్చేటువంటి కోపం. 18 प्रकार का अंधता मिश्र क्या है? ఈ అంధతా మిశ్రు 18 రకాలు ఏమిటి అనే దానికి చెప్తున్నాడు. ఏంటంటే 8 सिद्धियों तथा 10 इंद्रियों के विषयों का ఆధా భోగ్ మిలే. అంటే పాలు తాగే శిశువును ఇంకా కడుపు నిండలేదు, సగం తాగగానే మధ్యలోకి వెళ్ళి లాగేసుకొని పోవడం, మనం భోజనం చేస్తుంటే మధ్యలోంచి లేపేయడం,
శ్రీకృష్ణుడు భోజనానికి వస్తే రుక్మిణి వడ్డిస్తున్నది. శ్రీకృష్ణుడు తింటున్నాడు. తింటూ మధ్యలో లేచి పోతుంటాడు అనమాట. ఏమైంది స్వామి, తప్పైందా, ఏమైంది, పొరపాటు జరిగిందని రుక్మిణి అడిగితే అక్కడ దర్వాజా దగ్గర నిలబడి అంటే లేదు నా శిష్యుడు బాధలో ఉన్నాడు అని అంటే, మరి ఏమైంది స్వామి ఆగిపోయాడంటే, ఆ శిష్యుడు ఇక నన్ను వదిలేసి తన ఆత్మరక్షణ గురించి తానే ప్రతిక్రియ వ్యక్తం చేస్తున్నాడు. అర్థమవుతుందా? ఊరిగా వింటున్నారా? శ్రీకృష్ణుడు రుక్మిణి విన్నారు కదా, ఎన్నోసార్లు విన్నారు కదా, మర్చిపోయారా? శ్రీకృష్ణుడు విన్నాం ఇదివరకు. రక్షించడానికి పోతే మళ్ళీ తిరిగి వచ్చేస్తుంటాడు. అదే ఆ రూపకంగా మధ్యలోంచి లేచిపోవడం. ఇప్పుడు యజ్ఞం చేస్తూ మధ్యలోంచి లేవడం, సంధి చేస్తూ మధ్యలోంచి లేవడం, భోజనం చేస్తూ మధ్యలోంచి లేవడం, ఇదంతా సగం సుఖం. దీన్ని అంధతా మిశ్రం అంటుంటారు. ఈ సగం చేయడం వల్ల దీనికి వల్ల కోపం. విఘ్న బాధలు అంటారు వీటిని. ఏది పూర్తిగా కానివ్వకపోవడం, చదువు మధ్యలో ఆపేయడం. అది హిందీలో ఒక కామెడీ షో వస్తుంటది. ఏంటంటే, పెళ్లి అయిన తర్వాత శోభనానికి వెళితే శోభనం గదిలో కూర్చున్నప్పుడు మొదటిసారి అక్కడ ఉత్తర భారతంలో ఏంటంటే ముఖానికి అది పరద వేసుకొని వస్తుంటారు. ఆ ముఖం పరద చూసి తీయమనగానే తీసిన తర్వాత వీళ్ళు భర్త ముఖం చూడగానే ఆమె ఒక్కటిసారి అరిసింది పెళ్లి కూతురు. ఏమైంది అని అంటే, టూ కోనే, నువ్వు ఎవరో అని అంటే, నేను వివాహం చేసుకున్నా కదా, మన ఇద్దరికి కదా వివాహం, పెళ్లి పత్రిక చూడలేదని అంటే, పెళ్లి పత్రిక కాదు మరి ఆ పెళ్లి పందిరిలో నా పక్కన కూర్చున్నది ఎవడు అంటే, మా స్నేహితుడు అని. మరి నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి అని అంటే, నువ్వెక్కడ పోయావు అప్పుడు పెళ్ళి అప్పుడు అని అంటే, వంట చేసేవాడు వాళ్ళంతా దొంగలు ఉంటారు, నూనె డబ్బాలు కాజు కిలోలు కాజు పిస్తా బాదాం అవి ఎత్తుకపోతుంటారు కాబట్టి నేను అక్కడ కాపలా ఉన్నాను. మరి ఆ పెళ్లి పందిలో కూర్చున్నాడు అంటే మా స్నేహితుడు అని. మరి స్నేహితునికి వాడు రావాలి కదా, వాడు నన్ను పెళ్లి చేసుకున్నప్పుడు వాడు రావాలి కదా, నువ్వు వచ్చినావు ఎందుకు అంటే, నేను వాడి పెళ్లిలో నేను పోతా. వెలిగిందా లేదా? ఏది అర్థం కాదు. ఆచార్య అది తప్పు కదా. ఒకేలా చూడటం అంతే. మనోరంజనం ఆచార్య అంటే మనోరంజనమే, అంటే అట్లా జరగదు. అక్కడ మనోరంజనం కామెడీ షో కాబట్టి ఇట్లా చెప్పారు. ఇప్పుడు మనకు తెలుగులో జబర్దస్త్ ఎట్లనో అక్కడ హిందీలో అట్లా కపిల్ శర్మ షో. ఈ రూపకంగా ఇవన్నీ నడుస్తుంది. సమయం అవుతుంది, చాలా అయిపోయింది కాబట్టి దీన్ని ఇక్కడికి ఆపేద్దాం. మృత్యు से बीच में ही ये భోగ్ నష్ట హోతే నజర్ ఆనే లగే. ఇక ఈ రకంగా ఏదైనా కూడా మధ్యలో అవడం వల్ల ఏంటంటే, మృత్యు సుఖం కూడా పూర్తిగా కాకపోవడం వల్ల ఈ యొక్క ఇది చాలా విశాలంగా ఉన్నది. ఇది తెలియాలి కాబట్టి మృత్యు అంటే ఏంటిది, ఆ మృత్యు సుఖం అంటే రేపు చెప్పుకున్నాం. సమయం చాలా అయిపోయింది కాబట్టి దీనికి అమ్మగారు ముందుకు తీసుకు. ఓం నమస్తే ఆచార్య సర్వజ్ఞ నమః. ఈ ఎపిసోడ్ లో కాలచక్రం గురించి, మళ్ళీ 16 కళలు, 16 సంస్కారాలు, 16 శుక్ల పక్షాలు, 16 కృష్ణ పక్షాలు, ఇలా 16 సంఖ్యకి ప్రాముఖ్యత ఏంటి అనేది, మళ్ళీ మోహం ఎన్ని రకాలు, తామస్సు గురించి, సిద్ధుల గురించి వివరించారు. చాలు. ఆచార్య గారికి ధన్యవాదాలు. ఈ ఎపిసోడ్ ని లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి. ఈరోజు వైదిక సంధ్య ప్రభాకర్ గారు నమస్కార మంత్రాలకు అర్థాలు, శాంతి పాఠానికి అర్థాలు. ఇవాళ నేను సంధి చేయించిన ఆచార్జీ. అమ్మగారు చివరి రోజు నమస్కార మంత్రాలకు అర్థాలు చెప్తారు, అందుకని నేను మామూలుగా చేపిస్తాను.
సరే చేయించండి. సరే చేయించండి. ఓం 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 అమృతోపస్తరణమసి స్వాహ. ఓం అమృతాపిదానమసి స్వాహ. ఓం సత్యం యశః శ్రీర్మై శ్రీ సైతాం స్వాహ. ఓం సన్నో దేవీరభీష్టయ ఆపో భవంతు పీతయే. సంయోరధి స్రవంతు నః. ఇంద్రియ స్పర్శ మంత్రములు. ఓం వాక్ వాక్. ఓం ప్రాణః ప్రాణః. ఓం చక్షుః చక్షుః. ఓం స్తోత్రం స్తోత్రం. ఓం నాభిః. ఓం హృదయం. ఓం కంఠః. ఓం శిరః. ఓం బాహుభ్యాం యశోబలం. ఓం కర్తల కరపృష్ఠే. ఓం ఈశ్వర ప్రార్థనా పూర్వక వాద్యాన మంత్రములు. ఓం భూః పునాతు శిరసి. ఓం భువః పునాతు నేత్రయోః. ఓం స్వః పునాతు కంఠే. ఓం మహః పునాతు హృదయే. ఓం జనః పునాతు నాభ్యాం. ఓం తపః పునాతు పాదయోః. ఓం సత్యం పునాతు పునఃశిరసి. ఓం కం బ్రహ్మ పునాతు సర్వత్ర. ప్రాణాయామ మంత్రము. ఓం భూః. ఓం భువః. ఓం స్వః. ఓం మహః. ఓం జనః. ఓం తపః. ఓం సత్యం. అఘ్మర్షణ మంత్రములు. ఓం ఋతం చ సత్యం చ అభితప్సోధ్యజాయత తతో రాత్రజాయత తతః సముద్రవార్ణవః. ఓం సముద్రాదర్ణవాదతి సంవత్సరో అజాయత అహోరాత్రాణి విదిదద్విశ్వస్య మిషతో వసి. ఓం సూర్యాచంద్రమసౌ ధాతా యదా పూర్వమకల్పయత్ దివిం చ పృథ్వీం చ అంతరిక్షో మదో స్వః. ఓం సన్నో దేవీరవీష్టయ ఆపో భవంతు పీతయే. సంయోరవిస్రవంతు నః. మనసా పరిక్రమణ మంత్రములు. ఓం ప్రాచీది. ఓం ప్రాచీదిక్ అగ్నిరధిపతిరసితో రక్షిదాదిత్యాయ శవః. తేభ్యో నమో అధిపతిభ్యో నమ రక్షితుభ్యో నమ ఈశుభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిష్మస్మం వోజంబే దద్మః. ఓం దక్షిణాదిక్ ఇంద్రోధిపతిశ్చరచ్చిరాజీ రక్షితా పితరైషవః. తేభ్యో నమో అధిపతిభ్యో నమ రక్షితుభ్యో నమ ఈశుభ్యో నమ ఏభ్యోస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిష్మస్మం వోజంబే దద్మః. ఓం ప్రతీచీదిక్ వరుణోధిపతి హృదాకు రక్షితాన్నమిషవః. తేభ్యో నమో అధిపతిభ్యో నమ రక్షితుభ్యో నమ ఈశుభ్యో నమ ఏభ్యోస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిష్మస్తం వోజంబే దద్మః. ఓం ఉదీచేదిక్ సోమోధిపతి స్వయో రక్షితా శనిర్షవః. తేభ్యో నమో అధిపతిభ్యో నమ రక్షితుభ్యో నమ ఈశుభ్యో నమ ఏభ్యోస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిష్మస్తం వోజంబే దద్మః. ఓం ధ్రువాదిక్ విష్ణురధిపతి కల్మాషాగ్రీవో రక్షితా వీరుదహిషవః. తేభ్యో నమో అధిపతిభ్యో నమ రక్షితుభ్యో నమ ఈశుభ్యో నమ ఏభ్యోస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిష్మస్మం వోజంబే దద్మః. ఓం ఊర్ధ్వాదిక్ బృహస్పతిరధిపతి స్విత్రో రక్షితా వర్షమిషవః. తేభ్యో నమో అధిపతిభ్యో నమ రక్షితుభ్యో నమ ఏభ్యోస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిష్మస్మం వోజంబే దద్మః. ఉపస్థాన మంత్రములు. ఓం ఉద్వయం తమసస్పరిస్వః పశ్యంత ఉత్తరం దేవం దేవత్రా సూర్యమగన్మజ్యోతిరుత్తమం. ఓం ఉదుత్యం జాతవేదసం దేవం వహంతి కేతవః దృశ్యే విశ్వాయ సూర్యం. ఓం చిత్రం దేవానాముదగాదనీకం చక్షుర్మిత్రస్య వరుణస్యాగ్నేః. ఆప్రాజ్యావా పృథివీ అంతరిక్షగం
सूर्य आत्मा जगतस्तुषस्त स्वाहा ओम तच्चक्षुर्देवहितं पुरस्ताच्चक्रमुच्चरत् पश्येम सरदस्सतं जीवेम सरदस्सतगं शृणुयाम सरदस्सतं अब्रवाम सरदस्सतं अधीनास्याम सरदस्सतं भूयच्च सरदस्सतात् गायत्री। ओम भूर्भुवस्वाह तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ओम भूर्भुवस्वाह तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। समर्पण भाव। हे जगदीश्वर दयानिधे भवत् कृपया अनेक जपोपासनादि कर्मणा धर्मार्थ काम मोक्षाणां सज्ज सिद्धिर्भवे नरः। ఓ పరమేశ్వర దయానిధే నీ కృప వలన మేము చేసిన ఈ జప ఉపాసనాది కర్మముల ద్వారా ధర్మార్థ కామ మోక్షములు మాకు వెంటనే సిద్ధించుగాక। నమస్కారములు। ఓం సంభవాయ చ మయోభవాయ చ నమ శంకరాయ చ మహేశ్వరాయ చ నమ శివాయ చ శివతరాయ చ। ఓం శాంతి శాంతి శాంతి। విజయ దుర్గమ్మ గారికి ధన్యవాదాలు। ఆచార్యుడికి మొదటిగా సర్వేభ్యో నమః। మొదటిసారిగా జయించారు, చాలా బాగా జయించారు। దయానంద వారి చేయించిన విధంగా చేయించండి। శాంతి పాఠం। ఓం దేవ శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపః శాంతి ఓషధః శాంతి వనస్పతయః శాంతి విశ్వే దేవాః శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేధి। ఓం శాంతి శాంతి శాంతి। ఓం నమస్తే ఆచార్య సర్వేభ్యో నమో నమః। అందరి ఎపిసోడ్ ని లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి। ధన్యవాదాలు। ఓం ఆచార్యజీ శాంతి పాఠం భావార్థం చదవాలి ఆచార్య? చదవండి, చదివి వినిపిస్తాను। శాంతి పాఠం భావార్థం। ద్యులోకము, అంతరిక్ష లోకము, భూలోకము, జలము, ధాన్యము మున్నగు ఔషధులు, మేడి మున్నగు వనస్పతులు, సకల విద్వాంసులు, వేదము, సమస్త ప్రపంచము స్వయంగా శాంతియు నా కొరకు దుఃఖనాశకములు అగునుగాక। దాని వలన నాకు శాంతి చేకూరునుగాక। ఆ శాంతి నన్ను వర్ధిల్లజేయునుగాక। చివరగా 3 సార్లు శాంతి అనడంలో అర్థం ఏమనగా, మనసా వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా ఉండునట్లు శక్తిని ప్రసాదించమని భగవంతునితో వేడుకొనుట। రెండవది, త్రివిధ దుఃఖంలో నుండి రక్షించమని భగవంతుని ప్రార్థించు। త్రివిధ దుఃఖం లేవనగా ఆధ్యాత్మిక దుఃఖం అనగా శరీరానికి వ్యాధుల వలన కలిగే దుఃఖము మరియు ఆత్మలోని అజ్ఞానం వలన కలిగే దుఃఖం। రెండవది ఆది భౌతిక దుఃఖం అనగా క్రూర జంతువుల వలన, క్రిమి కీటకాలు, విషజీవుల వలన కలుగు దుఃఖం। మూడవ దుఃఖం ఆది దైవిక దుఃఖం అనగా ప్రకృతి ప్రళయాలు, అతివృష్టి అనావృష్టి, భూకంపములు, సునామీల వలన కలిగే దుఃఖములు। ఇలాంటి బాధలు కష్టాలు రాకుండా కాపాడమని భగవంతుణ్ణి ప్రార్థించడం। ఓం నమస్తే। ఇది ఓం నమస్తే ఈ దయానంద సరస్వతి సంస్కార విధి సామాన్య ప్రకరణం చివరిలో ఈ శాంతి పాఠాన్ని కాకుండా సామవేద గానాన్ని చెప్పారు, మహావామదేవి గానం। ఈ అది చెప్పలేని వారు చెప్తున్నారు। విశ్వం గారు గమనించారా? అవునా? దీని భావార్థమై తింటేనా ఆచార్య ఏమన్నా మార్పు? ఇప్పుడు అదైతే చేయండి, నేను దాంట్లో పుస్తకంలో రాస్తున్నాను।